హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనము క్లాస్ 10 ఫిజికల్ సైన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. చాలామంది స్టూడెంట్స్కి డౌట్లో ఉంటారు, ఏ క్వశ్చన్ చదువుకోవాలి, ఏ క్వశ్చన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అసలు ఏం చదవాలి, నా దగ్గర అసలు క్లాస్ వర్క్ మెటీరియల్ లేదు అన్న వాళ్ళ కోసం ఈ లాస్ట్ మినిట్ రివిజన్ డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మీరు చూస్తున్నది అభ్యాస దీపిక. ఇట్స్ ఏ మెటీరియల్ ప్రిస్క్రైబ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఎవరైతే టెక్స్ట్ బుక్ చేశారో వాళ్ళే ఈ అభ్యాస దీపికని చేశారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నా ఒపీనియన్ ప్రకారం టెక్స్ట్ బుక్ అంటే అభ్యాస దీపికనే రిఫర్ చేసుకోండి స్టూడెంట్స్ డ్యూరింగ్ ఎగ్జామ్ టైం. ఇట్ రియల్లీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఎందుకు అనేది విల్ సీ నౌ. సో ఫిజికల్ సైన్స్లో మనకి ఎస్ఏ1కి మనకి 7 చాప్టర్స్ ఉన్నాయి. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అట్ కర్వ్ సర్ఫేసెస్, కెమికల్ ఈక్వేషన్, యాసిడ్ బేసిస్ అండ్ సాల్ట్స్, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ కర్వ్ సర్ఫేసెస్, హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్, స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, పీరియాడిక్ టేబుల్ ఉంది. సో మనం ముందుగా నేర్చుకోవాల్సింది ఏంటనేది ఇన్ డీటెయిల్గా చెప్తాను. సో ఫస్ట్ మనం చేసుకోవాల్సింది పేజ్ నెంబర్ 3. సో పేజ్ నెంబర్ 3లో రే డయాగ్రామ్స్, కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇమేజెస్ ఫార్మ్డ్ వెన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బియాండ్ సి. సో ఈ క్యారెక్టరిస్టిక్స్, సో ఆబ్జెక్ట్ ఎక్కడ ప్లేస్ చేస్తే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరు టెక్స్ట్ బుక్ ప్రిఫర్ చేయాల్సిన అవసరం లేదు. గో టు పేజ్ నెంబర్ 3 అండ్ లెర్న్ ఆల్ దిస్ రే డయాగ్రామ్స్. సో పేజ్ నెంబర్ 3లో పేజ్ నెంబర్ 4లో ఉన్న రే డయాగ్రామ్స్ తరోగా నేర్చుకోండి, మీకు సరిపోతుంది. ఒక రే డయాగ్రామ్ కంపల్సరీ క్వశ్చన్ టుమారో ఎగ్జామ్. సో ఆఫ్టర్ రే డయాగ్రామ్ మనం ఏం చదువుకోవాలి ఫస్ట్ చాప్టర్ అంటే యూజెస్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్స్, యూజెస్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్. ఈ మెటీరియల్ని నేను డిస్క్రిప్షన్ పార్ట్లో పెడతాను స్టూడెంట్స్. జస్ట్ ఓపెన్ ద లింక్ అండ్ ప్రిపేర్ ఫర్ ద టుమారో ఎగ్జామ్. సో ఈ యూజెస్ తర్వాత మీరు నేర్చుకోవాల్సింది డిఫరెన్సెస్. ఒక డిఫరెన్సెస్ క్వశ్చన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో డిఫరెన్స్ బిట్వీన్ రియల్ ఇమేజ్ అండ్ వర్చువల్ ఇమేజ్, ఇది కూడా చదువుకోండి. సో ఆబ్జెక్టివ్ టైప్ కూడా ఇందులో ఎక్స్ట్రా ఉన్నాయి. సో ఈ ఆబ్జెక్టివ్ టైప్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ హెల్ప్ ఫ్రమ్ ఇంటర్నెట్ అండ్ ఆన్సర్ ఇట్. సో ఇప్పుడు ఇవన్నీ చెప్పే టైం లేదు, లాస్ట్ మినిట్ రివిజన్ కాబట్టి ఏం చదువుకోవాలనేది చెప్తున్నాను. సో కెమికల్ ఈక్వేషన్స్లో మన యాసిడ్ అండ్ బ్యాలెన్సింగ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్. సో ఈ విధమైన ఈక్వేషన్ ఇచ్చి బ్యాలెన్స్ చేయమంటాడు. ఎలా చేయాలనేది తరోగా నేర్చుకోండి. థర్డ్ చాప్టర్లో ఇవి నేర్చుకుంటే సరిపోతుంది స్టూడెంట్స్. సో ఏంటి అనేది ఫస్ట్ చెప్తాను. ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఎక్స్పెరిమెంట్స్. ఏ ఎక్స్పెరిమెంట్ నేర్చుకోవాలనేది చెప్తాను. రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసిస్ విత్ మెటల్స్. 80% ఆఫ్ ఛాన్సెస్ ఆర్ దేర్ ఆస్కింగ్ దిస్ experiment. So ఈ స్టెప్స్ యాజ్ ఇట్ ఈస్ ఇవే బై హార్ట్ చేయండి. సో ఇఫ్ యూ బై హార్ట్ అండ్ పుట్ సేమ్ ఇన్ ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్, ట్రస్ట్ మీ, యూఆర్ గోయింగ్ టు స్కోర్ ఫుల్ మార్క్స్. సో మీ టీచర్ వేరేగా ఇచ్చింది సార్, ఈ గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ ఉన్న మెటీరియల్ని ఫాలో అవ్వండి స్టూడెంట్స్, యూ ఆర్ గోయింగ్ టు గెట్ గుడ్ మార్క్స్. ఎందుకంటే నేను ఇదే రికమెండ్ చేశాను లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి, దే స్కోర్డ్ రియల్లీ గుడ్ మార్క్స్. సో మీరు రాయాల్సింది ఈ ఎనీ ఎక్స్పెరిమెంట్, ఏ మెటీరియల్ రిక్వైర్డ్, ప్రికాషన్, ప్రొసీజర్, అబ్జర్వేషన్, అండ్ డోంట్ ఫర్గెట్ టు డ్రా ద డయాగ్రామ్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్ ఈ చాప్టర్లో ఏంటి అంటే రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ కార్బోనేట్స్ అండ్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్. హై ఛాన్సెస్ ఆర్ దేర్ ఆఫ్టర్ యాసిడ్స్ రియాక్ట్ విత్ మెటల్, ఇది నేర్చుకోండి. అండ్ దేర్ ఆర్ సమ్ ఛాన్సెస్ ఆఫ్ ఆస్కింగ్ యాసిడ్స్ షో ఎలక్ట్రిక్ కండక్టివిటీ ఈ ఎక్స్పెరిమెంట్ అండ్ రిమూవింగ్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్. సో ఈ ఫోర్ దాంట్లో నుంచి ఒకటి చాలా హై ఛాన్సెస్ ఆర్ దేర్ టు కమ్ ఫర్ టుమారో ఎస్ఏ1 ఎగ్జామ్. మీరు ఏ డిస్ట్రిక్ట్ అయినా సరే ఈ ఎక్స్పెరిమెంట్ చదువుకోండి. సో యూజెస్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ కంపల్సరీగా నేర్చుకోండి, ఐదర్ 2 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ ఆర్ ఆబ్జెక్టివ్ టైప్. సో బ్లీచింగ్ పౌడర్ యూజెస్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్, ఈ పాయింట్స్ తరోగా నేర్చుకోండి. బేకింగ్ సోడా, వాషింగ్ సోడా, సోడియం కార్బోనేట్ అండ్ యూజెస్ ఆఫ్ వాషింగ్ సోడా. సో ఈ యూజెస్ కంపల్సరీగా వస్తుంది స్టూడెంట్స్, కాన్కేవ్, కాన్వెక్స్ మిర్రర్ కానీ ఈ సాల్ట్స్, యూజెస్ ఆఫ్ సాల్ట్స్ ఇన్ యాసిడ్, బేసిస్ అండ్ సాల్ట్ చాప్టర్ నుంచి. సో ఆఫ్టర్ దిస్ ఫోర్త్ చాప్టర్ చూద్దాం ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఈ విధమైన టేబుల్ క్వశ్చన్స్ కూడా ఇస్తాడు. ఇట్లా టేబుల్ ఇచ్చి 4 క్వశ్చన్స్ రిలవెంట్గా, సో దట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ఫర్మేషన్ స్కిల్స్లో ఇస్తాడు. అవి ఆల్రెడీ మీకు డిస్కస్ చేశాను నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో. పార్ట్ బి. సో రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ కర్వ్డ్ సర్ఫేసెస్, మీరు చేయాల్సింది ఒకటి ఇందులో ఒక న్యూమరికల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ రే డయాగ్రామ్. సో రే డయాగ్రామ్స్ ఇక్కడ కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ లెన్స్. ఓకే, ఇవి చూడండి బిహేవియర్ ఎలా చేస్తుంది. ఈ టేబుల్ పేజ్ నెంబర్ 24 అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఇది. సో రే డయాగ్రామ్ ఫర్ కాన్వెక్స్ లెన్స్, ఇవి చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. రే డయాగ్రామ్ ఫర్ కాన్కేవ్ లెన్స్. సో రే డయాగ్రామ్ కాన్కేవ్ లెన్స్కి ఓన్లీ 2 కేసెస్ ఉంటాయి. సో ఇవి రెండు తరోగా నేర్చుకోండి. కాన్వెక్స్ లెన్స్ రే డయాగ్రామ్స్,
పేజ్ నెంబర్ 24, 25, 26 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ చాప్టర్ రే డయాగ్రామ్స్ అండ్ ఫోర్త్ చాప్టర్ రే డయాగ్రామ్ ఒక క్యారెక్టరిస్టిక్స్ ఇస్తాడు. ఆబ్జెక్ట్ ఇక్కడ ప్లేస్ చేస్తే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, క్యారెక్టరిస్టిక్స్ రాయండి అంటాడు. ఇవన్నీ రాయాల్సి ఉంటుంది. సో ప్లీజ్ లెర్న్ దిస్ రే డయాగ్రామ్స్ థరోలీ స్టూడెంట్స్. హ్యూమన్ ఐ కలర్ఫుల్ వరల్డ్లో మీరు ఏమి నేర్చుకున్నా నేర్చుకోకపోయినా మయోపియా డయాగ్రామ్, హైపర్మెట్రోపియా డయాగ్రామ్ ఈ రెండు కంపల్సరీ హై ఛాన్సెస్ ఆర్ దేర్ ఆఫ్ ఆస్కింగ్ ఐదర్ ఇన్ 2 మార్క్స్, ఎస్పెషల్లీ 6 మార్క్స్ అడుగుతాడు, ఆర్ ఆబ్జెక్టివ్ టైప్లో డయాగ్రామ్ ఇచ్చి ఏంటి అని అడుగుతాడు. ఏదో ఒక క్వశ్చన్ కంపల్సరీగా మయోపియా, హైపర్మెట్రోపియా అండ్ ప్రెస్ బయోపియా ఈ మూడిట్లో ఒక క్వశ్చన్ అడిగే అవకాశాలు ఛాన్సెస్ ఆర్ హై స్టూడెంట్స్. ఓకే, సో ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ దిస్. అటామిక్ స్ట్రక్చర్లో మనకి ఈ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్స్ తరోగా నేర్చుకోండి. సో దాంట్లో నుంచి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో షేప్స్ ఆర్ ఆల్సో దేర్. డయాగ్రామ్ రిలేటెడ్లో ఇవి నేర్చుకునే అవకాశాలు ఉన్నాయి. సో మేక్ ఎ నోట్. డి ఆర్బిటల్ ఈ లెసన్లో మీరు మెయిన్గా నేర్చుకోవాల్సింది పాలిస్ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్, ఆఫ్బా ప్రిన్సిపల్, హున్స్ రూల్. ఇవేవైతే ఇచ్చాడో ఆన్సర్స్ అవే తరోగా నేర్చుకొని రాయని స్టూడెంట్స్ ఫుల్ మార్క్స్ వస్తాయి. సో క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ పీరియాడిక్ టేబుల్లో ఈ ఫస్ట్ డొబెనార్స్ లా ఆఫ్ ట్రయాడ్స్, లిమిటేషన్స్ ఆఫ్ డొబెనార్స్ లా ఆఫ్ ట్రయాడ్స్ అండ్ న్యూలాండ్ లా ఆఫ్ యాక్టివ్స్. సో మిగతా అన్నీ మనకి టేబుల్లో కానీ ఆబ్జెక్టివ్ టైప్లో కానీ అడిగే అవకాశాలు ఉన్నాయి. సో దిస్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ టుమారో ఎగ్జామ్ స్టూడెంట్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే ప్లీజ్ గివ్ ఎ లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.